పరిశుద్ధుడైన సర్వోన్నతుడైన మానవాళి కొరకు తన కుమార్ని త్యాగం చేసిన త్యాగమూర్తి అయిన యేసు ప్రభు నామమున మీకందరికీ శుభములు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. కొన్నిసార్లు మన జీవితంలో ఊహించని కార్యాలు ప్రభు చేసే దేవుడిగా ఉంటున్నట్టు నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులు, ఈ దినము లేదా ప్రేక్షకులు యూట్యూబ్లో వాక్యం వింటూ ఉంటారు. మీరు విశ్వాసులు కాకపోవచ్చు, కానీ ఎవరో చెప్తా ఉన్నారు, వాక్యం చెప్తా ఉన్నారు, ఒక టైటిల్ పెట్టారు ఈ దినము, అయినను ఆలకించును. ఏంటి ఆలకిస్తారు? ఎవరు ఆలకిస్తారు? ఏం ఆలకిస్తారు? ఏం జరుగుతుంది అన్న ప్రశ్నలు మీకు రావచ్చు. టైటిల్స్ అవి ప్రభు ఇస్తున్నవి, నేను పెట్టిన టైటిల్స్ కాదు. ఏ టైటిల్ మనతో వాక్యం ట్యూస్డే రోజు చెప్పిన బైబిల్లో ఉండే మాటలే నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇది ఒక అద్భుతమైన టైటిల్తో, అయినను ఆలకించును. ఎవరు ఆలకిస్తారు? ఆలకించడంలో ఏం జరుగుతూ ఉంది? ఆలకించడంలో కార్యం సఫలమవుతుందా? చాలామంది, కొంతమందికి నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఇంకెక్కడికి దగ్గర వాళ్ళు ఆలకిస్తారు. సరే, తప్పకుండా చేస్తామంటారు, కొన్నిసార్లు చేయకపోవచ్చు. కానీ నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను, ఏ ఘనుని గురించి మాట్లాడుతూ ఉన్నానో ఆ వ్యక్తి ఆయన ఆలకించడమే కాకుండా ఆ కార్యాన్ని సఫలం చేసే దేవుడుగా, అందుకే ఆయనకు పెట్టబడిన పేర్లలో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అయినను ఆలకించును. ఆయన దాన్ని ఆలోచించి ఆశ్చర్య కార్యాలు చేయడమే కాకుండా సమాధానము, శాంతి, తృప్తి నీకు దయచేసేయగలిగిన వ్యక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. ఇది మీకా గ్రంథం 7వ అధ్యాయంలో, మీకా గ్రంథం బైబిల్లో ఉందండి. మీకా గ్రంథం 66 పుస్తకాలు ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే దయచేసి ఒక బైబిల్ మీరు ఎక్కడైనా సంపాదించండి. ఆ బైబిల్ మీరు ఎక్కడైనా సంపాదించండి. దాంట్లో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. మీకా అనే గ్రంథం చిన్న పుస్తకం. ప్రవక్త, ఆయనకు దేవుడు దర్శనం ద్వారా కొన్ని విషయాలు తెలియచేశాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీరు ఒకవేళ 7వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మీరు చూసుకుంటా వెళ్తూ ఉంటే, ఈ మీకా అనే ఆయన గాతు నగర సమీపాన ఉన్న మోరేషెతు అన్న గ్రామంలో ఉండే వ్యక్తి, ప్రవక్త. గాతు నగరము మన ఎక్స్ప్లెనేషన్ అవన్నీ చేయాలి. మనకు ఉండేది 13 నుంచి 15 నిమిషాలే, ఆల్రెడీ 5-6 నిమిషాలు అయిపోయి ఉంటుంది. మోరేషెతు గ్రామములో ఆయన నివసించేవాడు. నీతి న్యాయముల విషయమై ఆసక్తి కలిగిన ప్రవక్త, ఆసక్తి కలిగి ఉన్న ప్రవక్త. ఎంతదాకా చదువుకున్నాడా, ఏం సంగతి వివరాలు నేనేం చెప్పటం లేదు. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం ఈ ప్రవక్త జీవించాడు. ఆ సమయంలో పరిస్థితులు చాలా వేదనతో, దుఃఖముతో ఉన్న పరిస్థితులుగా ఉంటా ఉన్నాయి. బిగినింగ్ చాలా దిగులతో 7వ అధ్యాయంలో దిగులతో మొదలైంది, కానీ నిరీక్షణతో అది ముగించినట్లు మనం వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. టైటిల్ నేను మీకు చెప్పినది అయినను ఆలకించును. కానీ నేను బైబిల్లో ఈ మాటలు నేను మీ కొరకు తప్పకుండా చదవాలని ఆశిస్తూ ఉంటున్నాను. వేసవి 7వ అధ్యాయము, వేసవి కాలపు పండ్లను ఏరుకున్న తరువాతను, ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకున్న తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. పరిస్థితిని ప్రభు అక్కడ ప్రవక్త వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయాను, నా ప్రాణముకిష్టమైన యొక్క క్రొత్త అంజూరపు పండునైనను లేకపోయాను. పరిస్థితిని వెళ్ళబుచ్చుకుంటా ఉన్నాడు. ఏంటి నా జీవితం? విధానం, నీ పరిస్థితి అలాగే ఉందేమో. ఒకనాడు అన్ని సమస్తం నీ దగ్గర ఉన్నాయి, కానీ లోకంలో ఉండే ఆశలలో నీలో ఏదో ప్రవేశించిందేమో. దాని ద్వారా జీవితంలో నష్టపోయావేమో. ఒక వ్యక్తి చక్కగా పని చేసుకుంటూ ఉన్నాడు, పని చేసుకుంటూ ఉన్నాడు,
మంచి సంపాదన ఉంది, మంచి భార్యను ప్రభు ఇచ్చాడు, కుమారునిచ్చాడు, కుమార్తెనిచ్చాడు. తన పని తను చక్కగా చేసుకుంటా వెళ్తే కుటుంబానికి సంతోషము, సమాధానము, ఆనందము, తృప్తి కలుగుతుంది. ఏదో మరికొద్దిగా ఆశించాడు, ఇది చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది కదా. మంచి విశ్వాసండో, అన్నీ పాటిస్తాడు. ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే ఇంకా ఎక్కువ సంపాదన వస్తుందేమో అని తన ద్రవ్యం తీసుకుపోయి వేసేసాడు షేర్స్లో. అంతే, లాభం కలుగుతూ వచ్చింది, సంతోషం కలుగుతూ వచ్చింది. అది చిరకాలం ఉండేది కాదండోయ్, దాని ద్వారా నష్టమే కలిగేదిగా ఉంటుంది. ఎవరైనా వాక్యం వింటున్న వాళ్ళు ఒకవేళ ఇటువంటి పరిస్థితి పర్వాలేదులే, కొంచెం ఫ్రెండ్స్ ఎంబడి ఒక దినం తాగితే పర్వాలేదులే అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావు, దాని ద్వారా నష్టం కలిగిందేమో, బానిస అయిపోయేమో తాగుడుకు. ఏదో పాకట్టమంటున్నారు, ఆడదాం ఒక దినం అనుకున్నామో, బానిస అయిపోయేమో దానికి. ఓ చిన్న అబద్ధం ఎవరికో చెప్పామో, బానిస అయిపోయేమో అబద్ధాలకు. పర్వాలేదులే, ఎవరినో పలకరిద్దాం, వారితో చక్కగా మాట్లాడదామని అయిపోయామో ప్రేమకు బానిస, చెడు ప్రేమకు బానిస అయిపో. నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, అయినను నీ మాట నేను ఆలకిస్తాను అంటా ఉన్నాడు. 7వ అధ్యాయంలో మీకా గ్రంథంలో ప్రవక్త అంటా ఉన్నాడు, ఏది కూడా లేకుండా అయిపోయినది అన్న పరిస్థితి నాకు కలిగింది అని అతడు అంటా ఉన్నాడు. బాధపడిపోతున్నాడు, వేదనకు గురైపోతున్నాడు, దుఃఖానికి గురైపోతూ ఉన్నాడు. ఏమంటాడు 7వ వచనం, గుర్తుపెట్టుకోండి, అయినా 7వ అధ్యాయము 7వ వచనం, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను. నా పరిస్థితి ఏమైనా కానివ్వండి, నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదండోయ్, నీ పరిస్థితికి తగిన వాక్యం ఇది నా ప్రభు నీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాడు. నీ మొర విని నీకు జవాబు ఆలకించి నీకు జవాబు ఇవ్వడానికి, నీ జీవితంలో ఓడిపోయిన జీవితంలో విజయం ఇవ్వడానికి, నష్టపోయిన నీ జీవితంలో సమస్తాన్ని లాభంగా చేయడానికి. అందుకే యోవేలు గ్రంథంలో పసరు, గొంగలు, చీడపురుగులు తినివేసిన ధనాన్ని నేను నీకు ఇస్తాను. నమ్ముతున్నావా? నువ్వు నష్టపోయినదంతా నువ్వు పొందాలి అంటే ఇవ్వగలిగిన దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఇయా నా పరిస్థితి ఇది. కొన్నిసార్లు సిగ్గుపడిపోతాం ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే, అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో, తిండి ఉండదు, వాళ్ళు ఏమనుకుంటారో. కానీ నువ్వు ప్రభువుకు తెలియచేస్తే నేను ప్రకటించే దేవుడు నీ జీవితంలో అసాధ్యమైనవి సాధ్యపరచగలుగుతాడు. ప్రవక్తనేమో మీకా ప్రవక్త, ఇదిగో ఇలా ఉంది పరిస్థితి, అయినను ఆ దేవుని కొరకు నేను ఎదురు చూచేదను, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. 8వ వచనం, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. 9వ వచనం, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. మన టైటిల్ అండో, అయినను ఆలకించును. పరిస్థితి ఏం బాలేదు, ప్రవక్త అంటున్నాడు. పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది, అయినా నేను కనిపెట్టుకుంటే కనికరం పొందుతాను. నేను కనిపెట్టుకుంటే కనికరము పొంది నాకుండే అవస్థలు తీర్చబడతాయని నీవు ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తావో, అందుకే హబక్కుకు ప్రవక్త అంటాడు, ఆయన జీవితంలో కూడా నిరుత్సాహమే. ఏంటి పరిస్థితి అని తను తలస్తూ ఉన్నప్పుడు హబక్కుకు ప్రవక్త, ఎప్పుడైతే ప్రభు తనతో మాట్లాడడం మనము చూస్తూ ఉంటున్నామో, మీరు తర్వాత చదువుకోండి, అంజూరపు చెట్లు పూయకుండాను, శాలలో పశువులు లేకుండాను, ఏమీ లేకపోయినా పర్వాలేదు, నా ప్రభువు నాకు బలము, నా కోట, దుర్గా, ఆయనే నాకు సహాయము, నిరీక్షణ. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప నమ్మకం. ఇది నా ప్రవక్త అంటా ఉన్నాడు.
అయినను నేనైతే ఇప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడో ఇస్తాడేమో. ఇదినం నా దగ్గర లేదు, ఇస్తాడేమో. ఈ మధ్యన ఒక తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు అంటే విడిచిపెట్టేసింది, ప్రార్థన అంటే విడిచిపెట్టేసింది. కొన్ని చెడు అలవాట్లకు అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే ఎవరో తీసుకొని వచ్చారు సంఘానికి, ఎప్పుడైతే దేవుని వాక్యం వినిందో వాక్యం మీద ఆధారపడడం మొదలుపెట్టింది, ప్రార్థన మీద ఆధారపడడం మొదలుపెట్టింది, వాక్యం మీద ఆధారపడడం మొదలుపెట్టింది. నీకు రానే రాదు ఆస్తి అన్న వాళ్ళు ఇప్పుడు అన్నారు, సాక్ష్యం ఇస్తుంది ఆ తల్లి. నాకు రావాల్సిన 63 లక్షలు వాళ్ళు అన్నారు ఇచ్చేస్తామని చెప్పేశారు. ప్రియ విశ్వాసులో నిరీక్షణతో ఎదురు చూస్తున్నావా? నిరీక్షణకు ఆధారమైన ప్రభు వైపు. ఒక ప్రవక్త అంటా ఉన్నాడు, నేను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. నా రక్షణకర్తయగు నా ప్రాణమునకు రక్షణ కలగజేసే నా దేవుని యందు నేను కనిపెట్టుకొని నేను ఉంటాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన నాకు వెలుగుగా ఉంటాడు. ఆయన నీతిని నేను చూస్తాను అంటున్నాడు. ఒక ప్రవక్తకే అంత నిరీక్షణ, అంత విశ్వాసం ఉన్నప్పుడు నీ పరిస్థితి, నా పరిస్థితి, నీ పరిస్థితి ఇక నిన్ను కృంగజీ చేస్తూ ఉంది. నీ పరిస్థితి ఎందుకు ఆ దేవుణ్ణి నమ్ముకుంటావని ఆ విధానంలో శత్రువు నిన్ను మోసగిస్తున్నాడేమో, సాతాను. కానీ ప్రభు అంటున్నాడు, నీవు నాకు మొర పెడితే నేను అయినను నీ పరిస్థితి ఏమన్నా కానీ నేను ఆలకిస్తాను. ఆ పరిస్థితి బట్టి నేను ఆలకించడమే కాకుండా ఆశ్చర్యకార్యం నీ జీవితంలో చేస్తాను. నమ్ముతున్నావా? నా జీవితంలో నేను నమ్మాను. 13 సంవత్సరాల క్రితం సర్జరీ, బైపాస్ సర్జరీ లోపలికి తీసుకొని వెళ్తుంటే, ప్రభు ఆరోగ్యం ఇస్తే, ఆయుష్ ఇస్తే నీ సేవ చేస్తే. 13 సంవత్సరాలు అయిపోయింది. ఆ మాటకు ప్రభు విన్నాడు, ఆలకించాడు, ఆశ్చర్యకార్యం చేశాడు. ఈనాటికి దేవుని సేవ చేసే కృప ఇస్తున్నాడు. ప్రియ విశ్వాసులు, ఏ పరిస్థితి నీకుందో తెలియదు, నీవు ఆయన దగ్గర మొర పెడితే ఆయన ఆలకించడమే కాకుండా, ఆనాడు ప్రవక్త మొరను ఆలకించడమే కాకుండా, ప్రవక్త జీవితంలో ప్రార్థనకు జవాబు ఇవ్వడమే కాకుండా, అంధకారంలోంచి తనను వెలుగులోనికి నడిపించిన దేవుడు ఈ దినం నీ జీవితంలో కూడా కార్యాన్ని సఫలపడు. నమ్ముతున్నావా? నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, స్తుతులు. మీకు ఆ ప్రవక్తను మా మధ్యకు తీసుకొని వచ్చాను. ఆయన ద్వారా కొన్ని పలుకులు మాకు తెలియచేశారు. ఇశ్రాయేలీయుల పరిస్థితులు అనేక విధానంలో ఉన్నాయి. అయినను మా బలహీనతలను బట్టి మేము అడిగేదాన్ని మీరు ఆలకించడమే కాకుండా ఆశ్చర్యక్రియ ఎందరైతే ఈ దినమో ఈ యొక్క ఆలకించే దేవుడు నాకు కావాలి, ఆయన నా జీవితంలో ఉండే సమస్య ఆలకించాలి, నాకు జవాబు ఇవ్వాలి, వెలుగు జీవితం నాకు కావాలని మీ దగ్గరకు వచ్చారో వారి జీవితాల్లో అద్భుత క్రియ జరిగించమని, శరీర బలహీనతల నుంచి విడుదల అయ్యండి, ఆత్మబలము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్ములను ఆశించి దీవించును గాక.